హాయ్ అండి. ఈరోజు క్యాటిల్ ప్యానెల్ సహాయంతో ఆర్చ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇదొచ్చేసి 16 ఫీట్ క్యాటిల్ ప్యానెల్ మాట. వెడల్పొచ్చేసి 4 ½ పైనే ఉంటుంది. మాకు 4 ఫీట్ సరిపోతుంది. సో, ఏదైతే ఎక్స్‌ట్రా ఉందో దాన్ని బోల్ట్ కట్టర్ 24 ఇంచ్ బోల్ట్ కట్టర్ సహాయంతో కట్ చేసాము. సో, ఇది నిలబెట్టడానికి టీ పోస్టులు కావాలి. 4 టీ పోస్టులు 2 వైపులా 2, 2 చొప్పున ఫిక్స్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ నేలలోకి ఫిక్స్ చేయాలి. ఈ ఆర్చ్‌ని ఇలా పెట్టి మనం తర్వాత ఈ హుక్స్ మనకి ఆ టీ పోస్ట్‌లో తీసుకున్నప్పుడే మనకి వాళ్ళు షాప్‌లో ఇస్తారు. వాటికేం పే చేయక్కర్లేదు. ఒక టర్నర్ స్క్రూ సహాయంతో దాన్ని అలా ఫిక్స్ చేయాలి. నేను ఇంకొక క్లిప్ చూపిస్తాను ఎలా ఫిక్స్ చేశారో అనేది. ఒక సైడ్ మనం చేత్తో దాన్ని పెట్టేసేయొచ్చు. ఇంకొక సైడ్ వచ్చేసి టర్నర్ స్క్రూ సహాయంతో దాన్ని ఫిక్స్ చేయాలన్నమాట. ఈ టెక్నిక్ తెలిస్తే మనకి ఇది ఈజీగా ఫిట్ అయిపోతుంది. సో, ఒక్కొక్క టీ పోస్ట్‌కి 3 హుక్స్ చొప్పున వేసాము. స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి. సో, ఇలా 4 టీ పోస్టులకి 3, 3 చొప్పున ఫిక్స్ చేసుకుంటే ఇది మనకి టైట్‌గా ఉంటుంది. సో, ఫైనల్ లుక్ వచ్చేసి అది. ఆ సెంటర్ ప్లేస్‌లో బుద్ధుడి విగ్రహం పెడదాం అనేది ప్లాన్. అండ్ ఈ ఆర్చ్‌కొచ్చేసి ఏదన్నా క్రీపర్ ఆహ్, పాకిద్దాం అనేది ప్లాన్ మాట. సో, ఇంకొక క్లోజప్ లుక్‌లో నేను చూపిస్తున్నాను. ఎన్ని హుక్స్ ఫిక్స్ చేసామన్నది. సో, ఇలా ఒక్కొక్క దానికి 3, 3 చొప్పున వేసామన్నమాట. టోటల్ 3 మొత్తం 12 హుక్స్ అనేవి ఫిక్స్ చేసాము. ఫైనల్‌గా షేప్ అయితే ఆర్చ్ షేప్ నీట్‌గా వచ్చింది. దీనికోసం మనం మెజర్‌మెంట్స్ కూడా చూసుకొని తీసుకోవాలి. ఫైనల్ లుక్ అయితే ఇది.